హలో టెకీస్, వెల్కమ్ టు టెక్జైట్ గురు. అండ్ గైస్, ఆన్సర్ చేయడం వల్ల మీకైతే మనీ వస్తాయి గైస్. ఇది ఆల్రెడీ నా ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించి, చెగ్ అని. సో గైస్, మీరు చెగ్ ఎక్స్పర్ట్ అవడం వల్ల ఏంటంటే మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి. సో వాటికి ఆన్సర్ అయితే మీరు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే మనీ వస్తాయి, క్వశ్చన్కి ఇంత అమౌంట్ అని. సో గైస్, సేమ్ అంటే అలాంటి ఆ వీడియోస్ చెగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే నా ఛానల్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. పేమెంట్ ప్రూఫ్, టిప్స్ అండ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ అయితే నా ఛానల్ అయితే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి గైస్. అండ్ ఈ వీడియోలో నేను చెగ్ ఆల్టర్నేటివ్ ఇంకొక ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో ఆ ప్లాట్ఫామ్ గురించి అయితే చెప్తాను. దాని నేమ్ వచ్చేసరికి ట్రాన్స్ట్యూటర్స్ అని ఉంటుంది. సో గైస్, ఇది కూడా చెగ్ లాగే ఉంటుంది, సేమ్ అంటే ప్లాట్ఫాము, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ ప్లాట్ఫాము. సో ఇప్పుడైతే చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి. స్క్రీన్ టెస్ట్ అంటారు కదా, సబ్జెక్ట్ టెస్ట్. సో అదైతే ఎలా పాస్ అవ్వాలో చూపిస్తాను. సో గైస్, ట్రాన్స్ట్యూటర్స్ అని అయితే ఓపెన్ చేస్తున్నాను, నేను గూగుల్లో టైప్ చేశాను. అండ్ ట్రాన్స్ట్యూటర్స్ చూడండి, ఇక్కడైతే ట్యూటర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను, ఆ లింక్ మీద నేను, ట్యూటర్ రిజిస్ట్రేషన్. సో మనకైతే ఈ విండో అయితే ఓపెన్ అయింది. వర్క్ ఎనీ టైమ్ అండ్ ఆర్ ఎనీవేర్, బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ నౌ అండ్ అప్ టు $2,000 పర్ మంత్. అంటే మ్యాక్సిమం మీరు $2,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు బాగా కష్టపడితే. సో ఇక్కడ వచ్చేసి ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, టైం లిమిట్ ఉండదు, అంటే ఈ టైంలో చేయాలని. అండ్ పేఅవుట్స్ వచ్చేసి ప్రతి టార్గెట్ తెచ్చుడు, అంటే 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఎంత బోనస్ అనేది ఉంటుంది. అండ్ అడిషనల్ లైఫ్ టైమ్ రాయల్టీ అప్ టు $300 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి మనకి ఎక్స్ప్లోర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అంటే చాలా సబ్జెక్ట్స్ని మనం ఎంచుకోవచ్చు. అండ్ ఒక్క సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్స్కి అయితే మనం ఆన్సర్స్ పెట్టవచ్చు. చెగ్లో అయితే మనకి ఒక్క సబ్జెక్టే ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అయితే రిజిస్టర్ అవుదాం. నేను అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాను ఇప్పుడు నా పర్సనల్ మెయిల్తో. అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి నెక్స్ట్. సో ఫస్ట్ అయితే నేను అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను నా పర్సనల్ మెయిల్తో. ఓకే, నేనైతే మెయిల్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఈ మెయిల్ వచ్చేసరికి మీకు అవైలబుల్లో ఉండేటట్టు చూసుకోండి, మీ సొంత మెయిల్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ మెయిల్స్ లైక్ పేమెంట్ ప్రూఫ్, అంటే పేమెంట్ రిలేటెడ్ ఏమన్నా, అంటే మీకు ఉంటుంది కదా ట్యాక్స్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇవైతే మీకైతే ఈమెయిల్కే వస్తాయి. అండ్ పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనీ పేమెంట్స్ రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా మీరైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే యూస్ చేసుకోండి. అండ్ క్రియేట్ మై అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీకైతే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ చూస్ చేసుకునేది. అండ్ తర్వాత టెస్ట్, మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్కి టెస్ట్ అయితే పాస్ అవ్వాలి. అండ్ ఇక్కడైతే నాకు అంటే ఇప్పుడు నా అకౌంట్లో ఏ నేమ్ చూపించాలని అయితే అడిగారు. అండ్ నేను టెక్జైట్ గురు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ రియల్ నేమ్ యాజ్ మెన్షన్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అడిగారు, నేను అది తర్వాత సెట్ చేసుకుంటాను. అండ్ ప్రొఫైల్ పిక్ అయితే కంపల్సరీ గైస్, అంటే మీరు ఇక్కడ ప్రతి ఫీల్డ్ అయితే మీరైతే ఎంటర్ చేయాలి ఖచ్చితంగా, ఇదైతే మ్యాండేటరీ. సో నేనైతే ప్రొఫైల్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ 80 minutes ఇది ఎక్కడైతే లోడ్ అవుతుంది కొంచెం, అంటే పిక్ అప్లోడ్ అవ్వాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ నేమ్ యాజ్ మెన్షన్డ్, సో అదైతే కంపల్సరీ అని అడిగారు చూడండి అక్కడ. నేను నెక్స్ట్ క్లిక్ చేసినా కూడా అక్కడ తీసుకోలేదు అది. సో నేనైతే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి కాబట్టి అరవింద్ అని ఎంటర్ చేశాను. అండ్ నా గురించి అయితే అడుగుతున్నారు ఇక్కడ, అరవింద్ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, నా గురించి అయితే చెప్పమంటున్నారు. అండ్ ఇదైతే మీరు మీ గురించి అయితే ఇవ్వండి. నేనైతే అంటే పెద్దగా ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకోవట్లేదు. సో నేను జస్ట్ కాపీ పేస్ట్ అయితే చేస్తాను ఒక సెంటెన్స్ రాసి. సో ఇదైతే టైం వేస్ట్ ఇక్కడ, నాకు వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం మీరైతే మీ డీటెయిల్స్, మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, దేని గురించి చదువుతున్నారు, ఇదైతే ఇవ్వండి ఖచ్చితంగా. ఈ ఫీల్డ్స్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ గైస్. ఇక్కడ ప్రతి ఫీల్డ్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎక్కడైతే నాది ఓల్డ్ మొబైల్ నెంబర్, అంటే నాట్ వర్కింగ్ నౌ, ఆ మొబైల్ నెంబర్ అయితే నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. సో మొబైల్ నెంబర్తో మీకేం పెద్ద పని ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఓటీపీ లాంటివి ఏమైతే అడగలేదు నన్ను. సో చూద్దాము, ఒకవేళ ఫ్యూచర్లో అంటే పేమెంట్ దగ్గర కానీ ఎట్లాగే ఏమన్నా నన్ను అడుగుతారేమో.
ఈ అకౌంట్ అయితే నేను వాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంది ట్రాన్స్ట్యూటర్స్. ఇది మీకు చూపించడానికి జస్ట్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను అంతా ఒకే సెంటెన్స్ని, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది టైప్ చేయాలంటే. సో నేనైతే కాపీ చేస్తాను. అండ్ 300 క్యారెక్టర్స్ అయితే మినిమం ఉండాలి గైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. 300 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 300 క్యారెక్టర్స్ అయితే అడిగారు. అండ్ కింద అడ్రస్ అయితే మీరు అడ్రస్ పెట్టుకోండి, మీ అడ్రస్, మీ రెసిడెన్షియల్ అడ్రస్, ఎందుకంటే ఎప్పుడన్నా పేమెంట్ అవ్వకపోతే మీకు చెక్ రూపంలో అయితే పంపిస్తారు. అండ్ సబ్మిట్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసుకుందాం. నేను వచ్చేసి బీటెక్ కాబట్టి నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ బీటెక్ సెర్చ్ చేసి చూడండి, బీటెక్ ఆర్ బీఏ ఉంది కదా, నాది బీటెక్. సో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ యూనివర్సిటీ నేమ్ అయితే అడిగారు. అండ్ నేనైతే నా యూనివర్సిటీ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ అది సెర్చ్ చేసి ఆ నేమ్కి రిలేటెడ్ యూనివర్సిటీస్ అన్నీ చూపిస్తుంది. అండ్ వాటిలోంచి మనం అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీరు నెక్స్ట్ స్టెప్స్లో, ఫర్దర్ స్టెప్స్లో మీరైతే ఐడి కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ డిగ్రీ చదువుతున్నట్టు, సో కాలేజ్ ఐడి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికైతే మీకు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సెలెక్ట్ మేజర్, అంటే దేంట్లో, అంటే ఏ ఫీల్డ్లో మీరు కంప్యూటర్ బీటెక్ చేస్తున్నారు అని అయితే అడుగుతారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, టెలికమ్యూనికేషన్. ఒకసారి వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు, ఎందుకంటే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ గ్రేడ్ పాయింట్స్ అయితే అడిగారు నన్ను. సో గ్రేడ్ పాయింట్స్ 80 ఇస్తున్నాను. నాకు యావరేజ్ 80 ఉంది కాబట్టి ఓకే 80 ఇస్తున్నాను. అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ అంటే ఆల్రెడీ, అంటే గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన పని లేదు, గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటే ఇవ్వచ్చు. ఎందుకంటే నేను 2022లో గ్రాడ్యుయేట్ అవుతాను కాబట్టి 2022 నాకు ఆప్షన్ అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూస్ సబ్జెక్ట్స్ అయితే అడిగారు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఈ ట్రాన్స్ట్యూటర్స్లో మనం ఆన్సర్ చేస్తాం కదా, ఏ సబ్జెక్ట్లో ఆన్సర్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతున్నారు. అండ్ నేనైతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కాబట్టి నేను కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి చాలా సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ నుంచి, వీటన్నిటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ అయితే సబ్జెక్ట్స్, ఇందులోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ నేమ్ మీద అయితే క్లిక్ చేస్తారో ఆ నేమ్లో ఉన్న, అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్సు, నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ టాపిక్ నాకు సెలెక్ట్ అయిపోతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీదే నాకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, అలాగనమాట. సో ఇక్కడైతే మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్లో అయితే మనం ఒక్క సబ్జెక్టే సెలెక్ట్ చేసుకోగలం, కానీ ఇక్కడ మాత్రం ఒక సబ్జెక్ట్లో నుంచి ఎన్ని టాపిక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్లోంచి అయితే నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా అయితే మనం అంటే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి టాపిక్ మీద మీకైతే టెస్ట్ ఉంటుంది, అండ్ మీరైతే పాస్ అవ్వాలి. సో చూడండి నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను, 2 టాపిక్స్ అయితే నాకు వచ్చినాయి. 3 సెలెక్ట్ చేసుకున్నాను, 3 టాపిక్స్, 4. అలాగా మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని టాపిక్స్ అయితే మనకు వస్తాయి. అండ్ వాటన్నిటి మీద మనకైతే టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ పాస్ అయితేనే మీరు ఆ సబ్జెక్ట్లో ఆన్సర్ చేయగలరు క్వశ్చన్స్కి. నెక్స్ట్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ చూద్దాం. నేనైతే ఇక్కడ మ్యాథ్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎర్త్ సైన్స్. చూడండి నాకు మ్యాథ్స్, ఎర్త్ సైన్స్ ఈ 2 అయితే యాడ్ అయినాయి. సో వీటి మీద అయితే నాకు ఆన్సర్స్, అంటే వీటి మీద టెస్ట్ వస్తుంది. టెస్ట్ పాస్ అయితే నాకు అయితే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ హ్యూమానిటీస్ మీద సోషియాలజీ, ఈజీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్. సో ఇలాగైతే ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్లో అయితే మనకి ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మీదే చేయగలం. అండ్ ఇంకో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనమైతే మినిమం 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉండాలి చెక్లో అయితే. సో ఇక్కడైతే అదేం పని లేదు, మనకి ఎన్ని సబ్జెక్ట్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టేక్ ద టెస్ట్ నౌ. సో వీటన్నిటి మీద టేక్ ద టెస్ట్ నౌ క్లిక్ చేస్తే, అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ఉంటుంది టెస్ట్. సో ఆ టాపిక్ మీద మనం అయితే టెస్ట్ పాస్ అయితే మనకైతే ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ మనకైతే మనీ వస్తాయి అలాగా, అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే. ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్ టెస్ట్, వీటన్నిటికైతే అంటే సేమ్ క్వశ్చన్స్ అందరికి వస్తున్నాయి గాయస్. నేను ఆల్రెడీ ఇంతకుముందు అకౌంట్ చేసే కదా, ఆ అకౌంట్కి కూడా నాకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నేనైతే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను కాబట్టి నాకైతే తెలుస్తుంది. సో ఇక్కడైతే నేను ఆన్సర్ చేస్తాను చూడండి, ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ క్వశ్చన్స్ సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా మనకైతే ఆన్సర్ వస్తుంది. జస్ట్ తీసుకెళ్ళి, అంటే ఇక్కడ కాపీ చేసి అక్కడ గూగుల్లో పేస్ట్ చేసేసి వెతకండి, మీకైతే ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇలాగైతే ఈ టెస్ట్ అయితే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చెక్లో కాదు, చెక్లో అయితే కొంచెం కష్టంగా ఉంటాయి క్వశ్చన్స్. అంటే
ఒక 50-60% అయితే గూగుల్లో దొరుకుతాయి. మిగతా 40% అయితే మనం ఓన్గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ వాటిలోనే చాలామందికి పోతాయి. సో ఇదైతే ఇక్కడ మంచి అంటే మనకి అందరికీ ఈజీగా టెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ట్రాన్స్ ట్యూటర్స్లో. అండ్ మనీ కూడా అలాగే ఉంటాయి గాయస్. మీరైతే కొంచెం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా చెగ్ కంటే ట్రాన్స్ ట్యూటర్స్లో ఎక్కువ మనీ వస్తాయి అయితే నేను చెప్పగలను. సో ఇదైతే కన్ఫాము. ఎందుకంటే నెక్స్ట్ చూపిస్తాను మీకు, అంటే ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయి క్వశ్చన్స్, మనీ ఎలాగ ఇస్తారు అది చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే చూడండి, నేనైతే పేస్ట్ చేశాను అండ్ నాకైతే ఇక్కడ ఆన్సర్ గూగుల్లో చూపిస్తుంది. ఒక క్వశ్చన్ సెర్చ్ చేశాను నాకు తెలియక, ఇక్కడైతే మనకి ఆన్సర్ చూపిస్తుంది. ట్రాన్స్ ట్యూటర్స్లోనే ఆల్రెడీ ఆన్సర్ ఉంది అది. సో మనమైతే ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాం 12. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ప్రతి క్వశ్చన్కి అంటే నాకు సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని అయితే గుర్తున్నాయి కానీ కొన్ని అయితే గుర్తులేవు. సో వాటైతే నేను ఇప్పుడు గూగుల్లో అయితే మీకు చూపిస్తున్నాను, ఆన్సర్స్ ఉంటాయా ఉండవా గూగుల్లో అని. సో చూడండి, ఖచ్చితంగా అయితే మీకు టెస్ట్ తీసుకోవడం మాత్రం చాలా ఈజీ గైస్ ట్రాన్స్ ట్యూటర్స్లో. సో టెస్ట్ తీసుకొని మీరైతే ట్రాన్స్ ట్యూటర్స్లోకి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకైతే మనీ వస్తాయి, మంచి అంటే ఇన్కమ్ అయితే వస్తుంది, బాగా చెగ్ కంటే బాగా వస్తుందని అయితే నేను చెప్పగలను. చూద్దాం ఫ్యూచర్లో నేను పేమెంట్ ప్రూఫ్ వీడియోస్ కానీ చేసి అయితే మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి చూద్దాం చెగ్లో ఎక్కువ వస్తాయో లేకపోతే ట్రాన్స్ ట్యూటర్స్లో ఎక్కువ వస్తాయో. ఓకే, ఈ ఆన్సర్ అయితే నాకు తెలియదు. సో నేను అయితే సెర్చ్ చేస్తున్నాను గూగుల్లో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్ ట్యూటర్స్లోనే దీని ఆన్సర్ అయితే ఉంది. ఓపెన్ చేస్తున్నాను అండ్ చూడండి, ఇక్కడ 1 అప్రూవ్డ్ ఆన్సర్. ఈ ఆన్సర్ కూడా అప్రూవ్ అయ్యింది. ఆన్సర్ వచ్చేసి మనకి 2, 3 అండ్ 4 అని ఇచ్చారు ఇక్కడ. సో అదైతే ఒకసారి వెళ్ళి సెలెక్ట్ చేద్దాము మన టెస్ట్ పేజ్లో 2, 3 అండ్ 4 ఆన్సరు. సో దాన్ని అయితే ఒకసారి టెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా నాకు తెలియదు. సో కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేసి సెర్చ్ చేద్దాం. ఓకే, మీరైతే గైస్ భయపడకండి దేనికంటే క్వశ్చన్స్ ఒకవేళ కష్టంగా వస్తాయేమో అని. ట్రై చేయండి, పోతే ఏముంటుంది, ఒక అకౌంట్ అంటే మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంతే కదా. టెస్ట్ ఎట్లాగో ఈజీ. సో మీరైతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి అనుకుంటే వదిలేయండి, చెగ్గుకి వెళ్ళండి. చెగ్గులో అయితే కొంచెం ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ కొంచెం అంటే నేను చూసిన క్వశ్చన్స్లో ఈజీగా అయితే నాకేం తగలలేదు, కానీ అక్కడ డిఫికల్టీ లెవెల్ ఈజీ, డిఫికల్ట్, మోడరేట్ ఇట్లా అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి అయితే మీకు అమౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి గైస్, అప్రూవ్డ్ అని వచ్చింది నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే నేను టెస్ట్ పాస్ అయినట్టు. సో అలాగే మీరు కూడా ఇలాగ టేక్ ద టెస్ట్ నౌ క్లిక్ చేసేసి టెస్ట్ తీసుకోండి. మీకు కూడా అప్రూవ్ అయితే ఆ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో అన్నీ అంటే మీరు సెలెక్ట్ చేసిన టాపిక్స్ అన్నిటికీ అప్రూవ్ అవ్వాలంటే మీరు అన్నిటికీ టెస్ట్ పాస్ అవ్వాలి. సో నెక్స్ట్ సెల్ఫ్ అసైన్ ఏ క్యాప్సూల్ క్వశ్చన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ సి లిస్ట్ ఆఫ్ కమిటెడ్ క్వశ్చన్స్, మనకైతే ఇక్కడ చిన్న ట్యూటోరియల్ అని చెప్పుకోవచ్చు. క్లోజ్ అండ్ కంటిన్యూ. ఓకే, అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మనకి క్వశ్చన్ ఐడీస్ అని చెప్పి అయితే ఇక్కడ లెఫ్ట్లో ఇచ్చారు క్వశ్చన్ ఐడీస్. క్వశ్చన్ ఐడీస్ అయితే ఇచ్చారు. అండ్ టైటిల్ అయితే ఇచ్చారు ఇక్కడ, క్వశ్చన్ టైటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ పేమెంట్ అనుకుంటున్నా, ఈపీ అంటే. సో పేమెంట్ ఈ క్వశ్చన్కి ఎంత ఉంటుందని ఇక్కడ డిఫికల్టీ లెవెల్ మోడరేట్, ఈజీ, డిఫికల్ట్ ఇలాగైతే ఉంటాయి. అండ్ డిఫికల్ట్ క్వశ్చన్కి చూడండి 987 రూపీస్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే. సో దాని డిఫికల్టీ లెవెల్ అంటే ఏమాత్రం ఉంటుందో ఊహించండి, అంత మనీ ఇస్తున్నారంటే. అండ్ ఇలా క్వశ్చన్కి తగ్గట్టు అంటే ప్రతి క్వశ్చన్కి సపరేట్ పేమెంట్ ఉంటుంది, ఈ క్వశ్చన్కి ఇంత, ఈ క్వశ్చన్కి ఇంత అని. సో మీరు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా ఎక్కువ మనీ వస్తాయి. సో గైస్ ఇక్కడ ఏంటంటే జస్ట్ డిఫికల్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. మీరు ఈజీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకైతే తక్కువ పేమెంట్ వస్తుంది. అండ్ మోడరేట్ అయితే నార్మల్ పేమెంట్ అంటే యావరేజ్గా ఉంటుంది పేమెంట్ అనేది. అండ్
డిఫికల్ట్ అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఎక్కువ పేమెంట్ వస్తుంది. చూసారు కదా ఇందాక 987 రూపీస్. సో అలా ఒక్కొక్కసారి మంచి మంచి పేమెంట్, ఎక్కువ పేమెంట్ ఉన్న క్వశ్చన్స్ తగిలితే మాత్రం మీరు అదృష్టవంతులు. అంటే మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. ఇక్కడ ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత పేమెంట్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు గైస్, క్వశ్చన్స్ అక్కడ చూపించడమే కాదు, మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అని సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు, కీవర్డ్స్, టాపిక్ని యూజ్ చేసి, అండ్ క్వశ్చన్ ఐడి యూజ్ చేసి, ఇలా అయితే కమిటెడ్ క్వశ్చన్స్, అంటే నేను ఏ క్వశ్చన్స్కి కమిట్ అయి ఉన్నాను అంటే ఆన్సర్ చేయాలనుకున్నాను. అండ్ రీడు అంటే మళ్ళీ క్వశ్చన్స్ ఏమన్నా, ఏదైతే నాకు తెలియదు, రీడు ఓపెన్గా చదువుతుందో నాకైతే తెలియదు. అండ్ గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ కంపారిజన్ వీడియో బిట్వీన్ చెగ్ అండ్ ట్రాన్స్ట్యూటర్స్ చేయాలనుకుంటున్నాను. సో దాని అప్డేట్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.